ఏమైందో చెప్పాలంటే వీడియో లాస్ట్ దాకా చూడండి. యాక్చువల్లీ ఈరోజు లీవ్ అని మా ఫ్రెండ్ ఫోన్ చేశాడు, రారా అలా పోయి చేపలు పడదామని. ఏమన్నా వీళ్ళ ఊరు రోడ్డు కన్నా వీళ్ళ ఊరు పోయే దారిలో ఉన్న చుట్టూ పొలాలు చాలా బాగుంటాయి చూడడానికి. ఇదిగోండి మా ఫ్రెండ్ కూడా ఇక్కడే ఉన్నాడు, చూడడానికి కొంచెం చుక్కల చంద్రుడిలా ఉంటాడు. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న అన్నా 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 కొంచెం సిగ్గెక్కులేండి. నా కూడా స్టార్ట్ చేశాడు అప్పుడే ఎలా చేయాలి ఎలా కట్టాలి అనేసి. వాడి దగ్గర నుంచి ఈయన తీసుకున్నాడు, నీకేం తెలుసు నా బట్ట అనేసి ఈయన కడుతున్నాడు. ఏం మాట్లాడతాడు నువ్వు? ఇంకెళ్ళిపోతాం ఆ స్పాట్కి. మనకి చూసి పట్టాలని ఉన్న పట్టడం రాదు కాబట్టి అన్ని వాడే చేసుకుంటున్నాడు. ఈడు ఒక్క చేపన్నా పడతాడేమో చూస్తున్నా, ఈడు ఒక్కటి కూడా పట్టలే ఇంతవరకు. అసలు వీడిని నమ్మొచ్చాను, వీడికి చేప పట్టడం తెలియదు ఏమీ తెలియదు, వీడిని నమ్మి ఎంత దూరం వచ్చాను నేను. తల దించే వంశంలో పుట్టలేదురా, తొడ కొట్టే వంశంలో పుట్టా. అలా చెప్పిన దానికి ఇటు డైలాగ్ ఒకటి మాట్లాడి వేరే స్పాట్కి తీసుకొచ్చాడు. ఈడ పట్టి చూపిస్తాను రా అని. నిజంగానే వీడు ఫస్ట్ వెయ్యగానే ఒక చేప పట్టేశాడు. అప్పుడే ఎందుకురా పొద్దుగాల నేనే దొరికినా మీకు? ఎందుకురా బాయ్ తినడానికి? అసలు ఆ చేప పడగానే మా ఓడి రియాక్షన్ ఫేస్ అసలు గ్యాప్ లేకుండా వెంట వెంటనే చేపలు పడుతూనే ఉన్నారు వీళ్ళు. కానీ ఏంటంటే దీంట్లో అన్ని చేపలు ఒకేలాగా ఉన్నాయి, అదేంటో అర్థం కాలేదు. ఏమో ఎందుకో డౌట్ వచ్చి ఒకసారి అడిగా, ఏం రామచ్చా అన్ని చేపలు ఒకేలానే ఉన్నాయని. దానికి ఏం చెప్పాడు అంటే వీడు ఇది చేపల చెరువు కాదు చేపలు పెంచే చెరువు అంట. ఈ విషయం కానీ వాళ్ళు చేపలు పెంచే వాళ్ళ ఓనర్లకు కానీ తెలిసింది అనుకో, రేపు తెల్లారితో మా ఫ్రెండ్స్ మా ఇంటి ముందు వీడిని నమ్మి వచ్చిన దానికి ఏం చేయాలో చేసి ఇక్కడి నుంచి పారిపోవాలి. అనంతమైన ప్రేమని మర్చిపోలేను. థ్యాంక్ యూ.